ఇక దేవుళ్ళను మాత్రమే కాదు మహిళలను కూడా రాజకీయాల్లోకి లాక్కూడదు సార్. ఇదే విషయం చెప్తూ ఉన్నారు కొండా సురేఖ మంత్రి. రాజకీయాలను పక్కన పెట్టి ఒక కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక నూలు దండ వేశారు సార్ మంత్రి కొండా సురేఖకు. ఆ విజువల్ కూడా చూస్తూ ఉన్నాం మనం. సో దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా విపరీతంగా రకరకాలుగా ట్రోల్ చేసింది సార్. దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాస్త భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుని మంత్రి సురేఖ కూడా మాట్లాడారు. ఒకసారి బయట కూడా ప్లే చేయండి. నీ చెల్లె మొన్నటి వరకు కూడా జైల్లోకి పోయి వచ్చింది. నీ చెల్లె జైలుకు పోతే నీకు ఎంత బాధ ఉందో నీకు తెలీదా? నేను ఆడదాన్ని, మరి నా మీద ఈ విధంగా అసభ్య ప్రచారం చేస్తే మరి ఏ విధంగా బాధపడతానో నీకు అర్థం కాలేదా? మరి ఈరోజు సోషల్ మీడియాని డబ్బులు ఇచ్చి పెంచి పోషించి వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా రాయండ్రా అని చెప్పి సమాజం మీద వదిలిపెట్టి ఇష్టానుసారంగా రాతలు రాయిస్తూ ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి అయిన నన్ను కూడా ఈరోజు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది, ట్వీట్ చేయడం అనేది నేను జీర్ణించుకోలేకపోతూ ఈరోజు ఈ వేదిక మీద నుంచి టీఆర్ఎస్ నాయకులను, కేటీఆర్ని, హరీష్ రావుని, కేసీఆర్ని అందరినీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఇదే పద్ధతిలో మీ ఇంటి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు, మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మీకున్నది. మహిళలకు ఉచిత బస్సు పెడితే 100 కేటీఆర్ డిస్కో డాన్స్ చేసుకోవడానికి మహిళలకు ఉచిత బస్సులు పెట్టిందా అని అంటాడు. ఒక ఆమె నాకు 3 బిడ్డలు, అయ్యా నాకు సహాయం చేయండి అంటే నువ్వెవరి కోసం కన్నావు బిడ్డలను? సమాజం కోసం కన్నావా, నా కోసం కన్నావా అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడతాడు. అంటే వాళ్ళకు మహిళలు అంటే చాలా చులకన. నేను వాళ్ళ పార్టీలో మంత్రిగా ఉన్న, మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు సార్. సురేఖ గారు మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ హరీష్ రావు కూడా కామెంట్ చేశారు. బట్ మిగిలిన వాళ్ళ నుంచి అయితే రెస్పాన్స్ ఇప్పటి వరకు లేదు. అంటే ఇప్పుడు ఇది ఆమె ఆవేదన అర్థం చేసుకోవాలను. ఎందుకంటే రోజు ఇలాంటి దుర్మార్గమైన దాడిని ఎదుర్కొంటున్న వాడుగా ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలను. ఇప్పుడు రాజకీయాల్లో విధానాల పరమైన వాద ప్రతివాదాలు ఉండొచ్చు, మాట్లాడేదాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు, తీవ్రంగా ప్రశ్నించవచ్చు. కానీ వ్యక్తిగతమైన క్యారెక్టర్ అసాసినేషన్ సోషల్ మీడియాలో పెరిగిపోయింది. సో సోషల్ మీడియాలో ఈ దుర్మార్గం పెరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక అభిప్రాయం చెప్తావు, నీకు నచ్చకపోతే ఇంకో అభిప్రాయం చెప్పచ్చు. మాటల ద్వారా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కానీ అరాచకత్వం ఏంటంటే వెంటనే, ఎందుకంటే నీకు వాదన లేదనుకోండి, వ్యక్తిగతంగా దాడి. సో అందువల్ల ఇది పూర్తిగా అభ్యంతరకరం, నీచ సంస్కారం. దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఈ పని చేసేవాళ్ళు. సో ఆ వ్యక్తులు వీరాభిమానులు, సో ఇలాంటి వాళ్ళు ఈ దుర్మార్గమైన పని చేసేవాళ్ళు. కానీ రాజకీయ పార్టీలే ఆర్గనైజ్డ్గా వాళ్ళ ఐటీ విభాగాలు ఈ రకమైన దాడులు చేయడం మొదలుపెట్టాయి. దీనివల్ల ఇంకా రెచ్చిపోతున్నారు. సో ఇది ఎక్కడికి పోతుంది అనేది ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ఇవాళ కొండా సురేఖ జరిగింది, రేపు ఇంకోటి జరగచ్చు, జరగాలని మనం కోరుకోము. కానీ దీనికి ఎవరికి గుత్తాధిపత్యం ఉంటుంది? సో ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు కదా. అందువల్ల ఇది ఇప్పుడు నా పైన అతి భయంకరంగా నీచంగా ఒక యూట్యూబర్ కూడా, మామూలు కూడా కాదు మళ్ళీ. సో అందరికీ తెలుసు, ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేసే యూట్యూబర్ వీడియో పెడితే నేను సైబర్ పోలీస్ స్టేషన్ కేసు కూడా పెట్టాను. ఇప్పుడు ఆల్రెడీ అది కోర్టులో ఉంది, ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది. అది కనుక కేసు ఆల్రెడీ పోలీసులు పిలిపించి ఈవెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, కన్ఫెస్ కూడా చేశాడు. ఎస్ నేను పెట్టిన వీడియో, ఎందుకంటే నిజమే వీడియో ఉంది కదా నా దగ్గర, నేను ఆల్రెడీ పెన్ డ్రైవ్లు ఇచ్చేసాను వీడియో. సో ఆ వీడియో ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది. ఆల్రెడీ ఫోన్ కూడా కన్ఫిస్కేట్ చేసుకున్నారు. అది 5 ఏళ్ల 5 ఇయర్ జైలు శిక్ష, మామూలు కాదు. మీకు 5 ఏళ్ల 5 ఇయర్ జైలు శిక్ష పడతారు సెక్షన్స్. ఇక నాకు కూడా చట్టం తెలుసు కదా. నేను ఇప్పటికి ఒక 300 పేజీల సుప్రీంకోర్టు తీర్పులన్నీ తీసి పెట్టాను. ఎప్పుడు కోర్టులో కేసు వస్తే లాయర్ కూడా పెట్టుకోకుండా అవసరం వస్తే నేనే పోయి వాదాను, లేదంటే హైకోర్టుకి వెళ్తాను, లేదంటే సుప్రీంకోర్టు కూడా వెళ్తాను. ఎందుకంటే సుప్రీంకోర్టు అడ్వకేట్లతో కూడా మాట్లాడాను, మిత్రులు చాలామంది ఉన్నారు కదా దేశంలో. మాట్లాడితే సార్ ఇది కేసు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడుతుంది, వాడికి అనుమానమే లేదు. మీరు అంటే నేను మొత్తం జడ్జిమెంట్ రెడీగా పెట్టుకున్నాను. ఎప్పుడు అది ఇవాళ కాకపోతే 10 ఏళ్ల తర్వాతైనా కొట్లాడతాను, వదిలే సవాల్ లేదు. ఎందుకంటే ఇంత నీచంగా ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంటుంది కదా, కొండా సురేఖ కూడా కుటుంబం ఉంటుంది. పాప వాళ్ళు ఏమనుకుంటారు,
అతి నీచంగా మొన్న ఒక నాయకునితో నాకు వాద ప్రతివాదాలు జరిగాయి. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీ బతికెంత, నేను సంపుతాం, నిన్ను కొడతాం, నేను అంతు చూస్తాం, నీ బయటికి వస్తే అసలు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా ఇలా చంపుతాము కొడతామని తమ అనుచరులతో బెదిరిస్తే ఖండించాలి కదా. ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను అనుభవించాను. నేను ఇప్పుడు నీ బతికెంత లేదు, ఇంకో రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తి నీవు కరోనా వైరస్ కన్నా ప్రమాదం, రోజు టీవీలో ఆ పార్టీకి అనుకూల విశ్లేషకుడిగా టీవీలో మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్లకు టీవీలు కూడా పిలిచి పెద్దపీట వేసి మాట్లాడిస్తుంటారు. కరోనా వైరస్ కన్నా ప్రమాదం అని కూడా అన్నాక ఇంక మిగతా వాళ్ళు అటాక్ చేయరా? నిన్న ఒకరు ఇంకొక అతను నువ్వు నీకు మంచిగా చెప్తే నడవదు, మర్యాదగా చెప్తే నడవదు, నీ సంగతి చెప్తాం. ఇదేనయ్యా, ఇది ఎక్కడ రాజకీయం అండి? ఇది నేను ప్రతి ఒక్కటి లోకేష్కి ఫార్వర్డ్ చేశాను. ఇది నాకు వచ్చిన ప్రతి మెసేజ్ నేను లోకేష్కి ఫార్వర్డ్ చేశాను. అన్ఫార్చునేట్లీ నో రియాక్షన్, నో రెస్పాన్స్. ఇంతవరకు నేను గతంలో ఎప్పుడైనా మాట్లాడితే వెంటనే రియాక్ట్ అయ్యేవారు. ఇప్పుడు నో రెస్పాన్స్ అట్టాలి. నాకు తెలియదు, మరి ఆయన చూశారో లేదో నాకు తెలియదు. ఆయన చూడకపోతే నేనేం చేయలేను కదా. కానీ మరి ఈ రాజకీయ పార్టీలు ఒక్క పిలిపి ఇవ్వకపోతే ఎంత ప్రమాదం ఉంటుంది? ఒక్క పట్టాభికి మాత్రం నేను మెసేజ్ పెట్టుతో నేను ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాడు, అప్రిషియేట్ ఇట్. ఆయన వెంటనే సార్ వీ లుక్ ఇన్ టు ఇట్ సార్ అన్నాడు. సో ఇలా మరి మంచిగా ఉండదు, మర్యాదగా ఉండదు, నేను నీ అంతు చూస్తా అన్న మెసేజ్ పంపించాను. ఫోన్ నెంబర్తో సహా ఉంది నాకు. ఇప్పుడు నేను ఖచ్చితంగా రేపు నాకేమైనా హాని జరిగితే వీళ్ళందరినీ కేసులు పెట్టుతాను కదా. నాకు పొరపాటు నేను పోతున్న కారుకి ఏమైనా దెబ్బ తాకినా వీళ్ళే బాధ్యులు. ఇంకెవరు బాధ్యులు అవుతారు? నువ్వు ఆల్రెడీ ఓపెన్గా వీడియోలు ఉన్నాయి కదా నా పైన, నన్ను అంతు చూస్తామని. నేను ఎందుకు ఊరుకుంటా? ఖచ్చితంగా ఇప్పుడు రేపు కేసు అవి వాళ్ళ మీద అవుతుంది. నాకు చిన్న పొరపాటున కాలుకు చేతికి ఇంత దెబ్బ తాకినా వాళ్ళే బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు కదా, వాళ్ళే చెప్పారు కదా మేము సంగతి చెప్తాను. మరి ఇది ఎక్కడికి పోతుంది? వీళ్ళకి అర్థమవుతలేదు. ఆ రాజకీయ బాసులకు వీళ్ళు పరిమాణ పనులు చేస్తే రేపు జైల్లోకి వెళ్ళేది వీళ్ళే. మంచోడు పైవాడు మంచిగానే ఉంటాడు, ఆ పైనుండి ఈ పనులు చేయించేవాడు మంచిగానే ఉంటాడు, కిందోడుగా రేపు జైలుకి వెళ్ళేది. ఎందుకు ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారో అర్థం కాదు. ఎస్, ఇప్పుడు కొండా సురేఖ రాజకీయాలు మీకు నచ్చకపోతే ఆ పైన మీరు రాజకీయంగా కొట్లాడండి. ఇదేమి అరాచకత్వం అండి, ఈ వ్యక్తిగతమైంది. అందువల్ల ఖచ్చితంగా ఐ కెన్ సింపథైజ్ విత్తారు, ఐ కెన్ ఎంపథైజ్ విత్తారు. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా కనుక రోజు ఒక్కొక్కసారి అయితే మా కుటుంబ సభ్యులు అంటారు, ఎందుకు నీకు ఈ విశ్లేషణ, వదిలేయరాదు, ఇది వచ్చేది పోయేది, పోనీ వాడికి పేటీఎం వీడికి పేటీఎం అంటే అదే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. నేను యూనివర్సిటీలో 40 ఏళ్ళు పనిచేశాను, నా చరిత్ర అంతా తెలుసు. అక్కడ నేనేదో చేశానని చెప్పి కూడా నీచంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సో ఎవడు చెప్పగలదు? ఎవరు నమ్ముతాడు? అది ఎవడు, ఏ ప్రపంచంలో ఎవడు నమ్మడు. సో ఎవరు నమ్మడు, అది రియాలిటీ అందరికీ తెలుసు. కానీ బట్టి ఏం చేస్తారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. సో ఇది ఎక్కడికి పోతుంది? సో ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయని చెప్పి అందుకే నేను లోకేష్కి పెట్టాను. ఈవెన్ ఇలా నీ బతికెంత చంపుతామంటే జేపీ నడ్డా కూడా పెట్టాను. సో ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా మెసేజ్ పెట్టాను. అయ్యా ఇది ఏం చేస్తున్నాం, మనం ఎక్కడికి పోతున్నాయి ఈ రాజకీయాలు? సో ఇలా మనుషుల్ని చంపుకునే రాజకీయాలు మనం హర్షిద్దామా? మీరే చెప్పండి. ఎందుకంటే నడ్డాజీ మా ఇంటికి కూడా వచ్చారు, నాకు ఆయన సంస్కారాన్ని చూశాను, చాలా గొప్ప సంస్కారం. వెరీ వెరీ హైలీ కల్చర్డ్ పర్సన్, వెల్ మేనర్డ్ అండ్ హైలీ డీసెంట్, చాలా హంబుల్. ఆయన స్థాయిలో ఉన్న నాయకుడు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మాట్లాడి తీరు చూశాను. అందుకని నడ్డాజీకి పంపాను, అయ్యా మీరు ఒప్పుకుంటారా, అది ట్రాన్స్లేట్ చేసి ఇంకో ఇలా మాట్లాడుతున్నారు, దీన్ని మీరు అంగీకరిస్తారా నడ్డాజీ, మీరే చెప్పండి. విల్ యూ యాక్సెప్ట్ ఇట్? ఐఎమ్ షూర్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ప్రధానమంత్రి మోడీజీ కూడా పంపాడు, మీరు ఇది యాక్సెప్ట్ చేస్తారా మోడీజీ అని. సో ఇది ఎవరైనా ఒప్పుకుంటారా? ఎందుకంటే ఇది ఏ సంస్కారం ఒప్పుకుంటుంది? సో ఈ రకమైనటువంటిది ఒక రాజకీయాల్లో మోహన్ భగవత్ అన్నాడు, రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులే ఉంటారు. ఎక్కడికి పోతున్నది మనము? సో నేను ఒక ఆర్ఎస్ఎస్ నాయకునితో మాట్లాడాను, ఇలా నీచంగా క్యారెక్టర్ అసాసినేషన్, నీ బతుకెంత అని అంటే ఆయన ఒక మాట చెప్పాడు నాకు. మా ఆర్ఎస్ఎస్లో ఒక మాట చెప్తానండి, 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకడు మనవారు ఇవాళ, రెండో వారు రేపు మనవారు, ఇంకా వేరే వాళ్ళు ఉండరండి, మేము నమ్ముతాం అది. అందువల్ల ఎవరితోనైనా విభేదించవచ్చు, వాళ్ళని మార్చుకోవడానికి చూసుకుంటాం. అందువల్ల ఇలాంటి గొప్ప సంస్కారం ఉండాలి కదా. కానీ ఎక్కడికి పోయింది? సో ఇది రాజకీయ పార్టీలే నీకు పెంచి పోషిస్తుంటే, ఐటీ విభాగాలే పెంచి పోషిస్తుంటే, సో ఏ రాజకీయ మాఫియాగా సోషల్ మీడియా తయారైతే హరీష్ రావు స్పందించాడు, గొప్పతనం. నా విషయంలో కూడా హరీష్ రావు స్పందించాడు, మహేష్ కుమార్ గౌడ్ స్పందించాడు. నాకు ఆవేదన ఏంటంటే మొత్తం టాప్ జర్నలిస్టులు అందరికీ పంపాను మీడియాకు. ఇంకో ఇలా చంపుతామంటున్నారంటే ఎవ్వరూ పట్టించుకోలేదు, రియాక్ట్ కూడా కాలే. రేపు వాళ్ళకు కూడా అవుతుంది ఇదే.
నేను టాప్ అన్ని ఆర్గనైజేషన్లో పంపాను, ఎవరు దాన్ని కనీసం సీరియస్గా తీసుకోలే. అంటే కానివ్వండి, ఏమవుతుందో రేపు 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 వాళ్ళ మీద కూడా ఈ ఈ ఈ రాజ్యేతర శక్తుల నిర్బంధం, నాన్ స్టేట్ యాక్టర్స్ యొక్క దుర్మార్గాలు రావా? పోనీ నేను ఎక్కడన్నా తప్పుగా మాట్లాడితే నన్ను అంటే నేను ఒప్పుకుంటా. నేను చాలా సంస్కారయుతంగా మాట్లాడాను తప్ప ఎక్కడ నేను నా అభిప్రాయాలు చెప్పాను. తప్పంటే మీకు తప్పు అనిపించదు, దాన్ని కౌంటర్ చేయండి. ఇప్పుడు కొండా సురేఖ విషయంలో అది ఏంటది ఏమైనా అంతకన్నా ఎక్కువ దాన్ని మాట్లాడలేక నేను నా విషయం చెప్పాల్సి వస్తుంది. దాన్ని ఏమని మాట్లాడాలి నేను? సో రఘునందన్ రావు గౌరవ పార్లమెంట్ సభ్యుడు, కొండా సురేఖ గౌరవ మంత్రి, ఈవెన్ పార్లమెంట్ సభ్యుడు మంత్రి కాదండి, ఇద్దరు వ్యక్తులు. ఏమి ఇది అలా మాట్లాడచ్చా? ఆ సంస్కారం అది? ఏం అరాచకత్వం అండి? రాజకీయ పార్టీలు సిగ్గుతో తలవంచుకోవాలి ఈ సంస్కారాన్ని పెంచి పోషించలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనిపైన ఎవరికి గుర్తాధిపత్యం ఉండదు. నేను గ్యారంటీ చెప్పగలుగుతాను, ఇందులో అందరూ బాధితులు ఆఖరికి. ఎందుకంటే ఇటుంటే అటుంటారు, అటుంటే ఇటుంటారు. సోషల్ మీడియాలో ఎవడైనా ఏదైనా బాగొచ్చు కదా. దీనివల్ల ఆఖరికి ఏం జరుగుతుందంటే సోషల్ మీడియా ఫ్రీలో మన భావాలు వ్యక్తీకరించుకునే స్వేచ్ఛనే కోల్పోతాం. ఎందుకంటే రేపు సమాజం నుంచి వస్తుంది, దీన్ని కంట్రోల్ చేయండి అని. ఎందుకు ఈ సోషల్ మీడియా, అసలు దీని సోషల్ మీడియా మూసేయండి అనే దాకా కూడా పోతుంది సమాజం. ఎందుకంటే ఇది భరించలేని ఇంతటి వికృత సంస్కృతి ఎక్కడికైనా దారి తీయచ్చు కదా. సో చాలా గుండె ధైర్యం ఉండాలి మాట్లాడటానికి. పాప కొండా సురేఖ గారు కన్నీళ్ళు పెట్టుకున్నారంటే ఆమె సాధారణంగా తనకు వ్యక్తిగతంగా ఆ స్థాయిలో ఎదురైనప్పుడు కన్నీళ్ళు పెట్టుకోరా, కానీ పెట్టుకోవాల్సింది కన్నీళ్ళు కాదు, ఇతరుల కన్నీళ్ళు తెప్పియాలి. సో ఈ రకమైన దుర్మార్గాలకు, సోషల్ మీడియా దుర్మార్గాన్ని వదలకూడదు. వాళ్ళు కోరుకునేది ఇది. నన్ను కూడా అన్నారు, ఎందుకు నువ్వు మానేయచ్చు కదా అంటే, నేను మానేయాలనే వాళ్ళు ఈ పని చేస్తున్నారు కదా, నేను ఎందుకు మానేస్తా అంటే వాళ్ళు చేసే పనికి నేను వత్తాసు పడుతున్నా. నా పైన ఒక్కటి అంటే 100 వీడియోలు పెడతాను, ఒక్కటి కాదని చెప్పి. నేను చిన్నప్పుడు విద్యార్థి దశలోనే మేము ఇచ్చిన నిన్న జీనా ఆహిత్తో మరణా సీక్కో, కదం కదం పర్ లడ్నా సీక్కో, చావాలంటే బతకనం నేర్చుకో, అడుగడుగున పోరాటం నేర్చుకో అన్నాడు. సో అందువల్ల ఆ నినాదాల మధ్య పెరిగిన వాడిని మేము ఎందుకు భయపడతామండి? నువ్వు ఒక్కడంటే 100 చెప్తా, నువ్వు 100 అంటే నువ్వు 1000 చెప్తా. సో అందువల్ల వెనకడికి మనకు నువ్వు రాళ్లతో కొడితే నేను ఇనుప పిల్లలతో కాదు, నువ్వు రాళ్లతో కొడితే పర్వతాలతో కొడతాం, ఇటుక పిల్లలు కూడా కాదు. ఎందుకు ఊరుకుంటామండి? వాళ్ళు ఊరుకుంటే ఎదుటి వారికి అవకాశం ఇచ్చినాడు నువ్వు కదా. అంటే నేను బెదిరిస్తే, నీ పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నీవు మాట్లాడిన మానేస్తా అనుకుంటే వాడు ఇంకెక్కువ ఇస్తాడు. ఎందుకు దేనికి భయపడతాను? జీవితంలో మరణించేది ఒకటేసారి కదా. సో 100 సార్లు చావం కదా, ఎందుకు భయపడతానండి? దేనికి ఎందుకు భయపడాలి? అఫ్కోర్స్ పోలీస్ వ్యవస్థకు ఇన్ఫార్మ్ చేస్తాం, అవన్నీ చేస్తాం, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఇన్ఫార్మ్ చేస్తాం, చేయాల్సింది చేస్తాం. కానీ అల్టిమేట్గా ఈ సంస్కారం మంచిదా అని అడుగుతున్నాను. ఈ సంస్కృతి మంచిదా? నీ ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, చంపుతాం కొడతామని సోషల్ మీడియాలో బెదిరించడం, అసలు ఇది ఎక్కడికి పోతుంది ఈ సంస్కారం? నేను అంత చూస్తా, అరే నేను మాట్లాడిన దానిపైన మాట్లాడు, కొండా సురేఖ రాజకీయాల మీద విమర్శించు. సో అందరికీ ఆడబిడ్డలు ఉంటారు కదా, ఇది కల్చరా? ఇది ఇవాళ ఈ సంస్కృతి ఎక్కడికి వెళ్ళి ఎవరు తెచ్చారండి? ఈ దరిద్రం వీళ్ళు ఇది ఒక్కరిపైన కాదు, మీకు అందరిపైన జరుగుతుంది ఇది. ఎవరిని నో కంట్రోల్ ఆన్ దిస్. ఇలాంటి దుర్మార్గాన్ని ఎవరు పెంచి పోషించినా అది తిరిగి భస్మాసురుడై వాళ్ళకే తగులుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవ్వరికీ శాశ్వతంగా ఆ పై చేయి ఉండదు. ఇలాంటి దుర్మార్గంలో ఎవరికీ పై చేయి ఉండదు శాశ్వతంగా. ఇలా ఒకరు విక్టిమ్ అయితే రేపు ఇంకొకరు విక్టిమ్ అవుతుంది, అందరూ విక్టిమ్సే. కానీ దీనికి పరిష్కారం ఏంటంటే సమాజంలో చెడుకు పరిష్కారం మంచి మాత్రమే. నువ్వు ఎంత ఒక టన్ను చెడుంటే 100 టన్నుల మంచి సృష్టించు. బాధితులు నేను ఇంతకుముందు చెప్పినట్లు కొండా సురేఖ గారికి కూడా నా విజ్ఞప్తి, అమ్మా నీవు కన్నీళ్ళు పెట్టుకోవద్దు. నీ పైన చేసిన ఈ దుర్మార్గ ప్రచారాన్ని చేసిన వాడు కన్నీళ్లు పెట్టుకునేలా ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేయాలి. వాడు కన్నీళ్ళు పెట్టుకోవాలి, మీరెందుకు అమ్మ పెట్టుకోవాల్సింది? తప్పు మీది కాదు కదా, తప్పు రఘునందన్ది కాదు కదా. సో అలాంటి సంస్కారహీనంగా కామెంట్లు చేసిన వాళ్ళని కన్నీళ్ళు పెట్టించాలి. అది మనం చేయాల్సింది. మన కన్నీళ్ళు పెట్టుకున్నంతకాలం ఇంకా నలుగురు ఇంకెక్కువ చేస్తారు. సో అందువల్ల కొండా సురేఖ చాలా ధైర్యస్తురాలు. నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు. రఘునందన్ రావు వ్యక్తిగతంగా తెలుసు. వాళ్ళు ఎవరు భయపడే వాళ్ళు కారు, కానీ ఎవరైనా ఎమోషనల్గా గురవుతారు ఒక టైంలో. అందరము మనుషులమే కదా. సో ఆ ఎమోషన్ ఎవరో ఫీల్ అవుతాం కదా, ఇది ఏంటిది అన్యాయము, ఇంత దారుణంగానే ఆమె ఫీల్ కావడం, ఆమె భావోద్వేగం నేను అర్థం చేసుకోగలుగుతాను. ఆర్ ఎమోషన్స్ ఆర్ అబ్సల్యూట్లీ యాక్సెప్టబుల్. సో అందువల్ల దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు ఈ సంస్కృతిని. దీని అందరము ముక్త కంఠంతో ఖండించాలి. ఇది ఎక్కడో ఒక చోట దీనికి పులి స్టాప్ పెట్టకపోతే ఇది చాలా మన స్వేచ్ఛనే హరించే ప్రమాదం ఉంటుంది. రైట్ సార్. ఇక అంటే ఈ ఇష్యూలో హరీష్ రావు